ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది మేధావులు నా దగ్గరకు వచ్చి మన అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్న రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇబ్బందికరంగా ఉంది, దానికి బ్రిడ్జి నిర్మించాలా అనే విధంగా కోరారు. వాళ్ళ కోరిక మేరకు మేము మా గౌరవ పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారిని దీని మీద వివరణ అడిగాము. ఇట్లా ప్రజల కోరిక అయింది, ఈ బ్రిడ్జి నిర్మించాలా. ఆల్రెడీ ఫ్లైఓవర్ ఒకటి ఉంది పొంగారెడ్డిపల్లి దగ్గర, ఆ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఎక్కువైపోతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇది చాలా అవసరం అనే విధంగా మా గౌరవ ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆ బ్రిడ్జి నిర్మిస్తాము అని మా స్థానిక ఎంపీ గారు రెడ్డెప్పన్న గారు పంపించారు. దాని మీద ఏ విధంగా నిర్మించడానికి ప్రాసెస్ చేస్తారని చెప్పడానికి మా ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు. దీన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఇప్పుడే మన విజయానంద రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన దృష్టికి మార్నింగ్ కొంతమంది మేధావర్గాలు పట్టణ ప్రముఖులు వచ్చి అక్కడ అంబేద్కర్ బిల్డింగ్ కూడా రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ పెడితే ఆయన తెలియజేయడం, ఇంటర్నల్ విజయానంద రెడ్డి గారు మిథున్ రెడ్డి గారితో మాట్లాడడం, మిథున్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం, దీనికి రావడం జరిగింది. నేను ఇదివరలో మీకు అందరికీ తెలుసు, రైల్వే కమిటీ మెంబర్గా ఉన్నాను. కూడా కొన్ని విషయాలు మంజూరు చేయించినాను. కుప్పంలో కూడా చాలా పెండింగ్ ఉన్నవి. అండర్ బ్రిడ్జ్లు అయితేనేమి, ఎక్సలేటర్ అయితేనేమి, ఫ్లైఓవర్ అయితేనేమి అన్నీ కూడా మంజూరు చేయించినాను. అదేవిధంగా మల్లార్నూరు రైల్వే స్టేషన్ కూడా ఎక్స్పాండ్ ఫ్లైఓవర్ కానీ రోడ్డు కూడా నిధులతోనే జరిపిస్తున్నాను. నేను ప్రజెంట్ ఏంటంటే రైల్వే నుంచి డిఫెన్స్ ఆడినాను. ఎన్నికలైన వెంటనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఎన్నికలైన వెంటనే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ మటుకు నేనే స్వయంగా అక్కడుండి మంజూరు చేయించి ఆర్డర్ కాపీ కూడా విజయానంద రెడ్డి కూడా ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఆర్డర్ కాపీని నేను పంపించడం, దీనికి సంబంధించిన రైల్వే అధికారులతో సంప్రదించి మినిస్టర్ గారితో సంప్రదించి ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టేదానికి శాయశక్తిగా ప్రయత్నించలే కాదు, మంజూరు ఆర్డర్ తీసుకొస్తాను చేసుకుంటున్నాను. ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోడ్డు పరిష్కారం చేసినాము, మంజూరు కూడా చేయించినాము. ఇది రాలేదు కాబట్టి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయించే గురించి నా బాధ్యత నా పైన గత ప్రభుత్వంలో ప్యాచ్ వర్క్ చేయండి, ఇప్పుడు వచ్చి రోడ్ ఎక్స్పాండ్ చేసి 80 ఫీట్ రోడ్ చేయడానికి రోడ్ వైండేషన్ పెట్టారు. అది కూడా పంచాయతీ రాజ్లో పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ అవుతుంది. ఎట్లా ఫ్లైఓవర్ అయిందంటే డబుల్ రోడ్ అవుతుంది. మీకు తెలియజేస్తున్నాము, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు కూడా ఖచ్చితంగా గెలుస్తున్నాము. అందులో కుప్పం కూడా ఈసారి కుప్పము గెలుస్తున్నాము, చంద్రబాబును ఓడిస్తున్నాము. అనుమానం అక్కర్లేదు. మేము అక్కడ నేనే ఎక్కువ నా టైం అంతా కూడా కుప్పంలోనే స్పెండ్ చేస్తున్నాను. మీకు ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడ మీకు తెలుసు 75 to 80% ఓట్లు మేము తెప్పించుకునేసి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ కూడా అన్నీ మేమే గెలుచుకున్నాం. కాబట్టి 85 to 90% ఆ ధీమాతోనే రేపు జరగబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లో
ఖచ్చితంగా చంద్రబాబును ఓడిస్తున్నాము, భరతను గెలిపిస్తున్నాము. కాదు ఇంకా బీజేపీ కాదు ఇంకెవరు వచ్చినా కూడా నిలబడే వ్యక్తి ఖచ్చితంగా నేను గెలుస్తానని నిలబడతానని, ఓడిపోతానని చెప్పి ఎవరు ముందుకు రారు కదా. అది ఆయనకుండే అనుభవంలో ఆయన చెప్పిండొచ్చు. కానీ ఇక్కడుండే ప్రజానికి కానీ ఓటర్లకు కానీ పత్రికా మీడియా వాళ్ళకు కానీ నిజానిజాలు తెలుసు. మాకంటే మీకు ఇంకా అధికంగానే తెలుసు, మీరు చెప్పలేకపోవచ్చు. కానీ ఎవరు గెలుస్తారనేది అది ఓటర్లు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఎంపీ కాదు 7 ఎమ్మెల్యే సీట్లు కూడా వైకాపా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పడి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని నేను చెప్తున్నాను. అదేవిధంగా 25 సీట్లకు 25 కూడా గెలుస్తారనే నమ్మకం మాకుంది. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదని మీకు తెలియపరచుకుంటున్నాను. ఆయన ఉనికిని కాపాడుకునేదానికి నిలబడుతున్నట్టు తప్పితే నిజంగా ఆయన గెలిస్తే సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారిపైన కానీ బీజేపీ వారిపైన కానీ ఇతర పార్టీలపైన ఆయన ప్రాధేయపడి అడుక్కుంటూ మీరు నాకు రండి, మీరు నాకు రండి అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుక్కొని కూర్చున్నాడు. అతనికి ఏంటంటే ఏదో విధంగా నా ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి. పార్టీ పెట్టింది ఆయన, పార్టీ ప్రెసిడెంట్ ఆయన, ముఖ్యమంత్రి అయింది ఆయన. ఇప్పుడు కూడా నేను ఒక్కడగా సింగిల్గా నేనే గెలుచుకుంటుంటున్నది. అలాంటి ధైర్యం ఉంటే చెప్పండి. ఆ ధైర్యం ఉంటే చంద్రబాబు ఈరోజు కూడా చెప్పండి. ఒకరి మీద ఆధారపడకుండా నేను గెలుస్తానని ఒక మాట చెప్పాలని చూస్తాను. గెలవలేదని తెలుసు, అతను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నాడు, ఓడిపోతున్నాడని తెలుసు. ఈరోజు కూడా కుప్పంలో ఓడిపోతున్నాడు, ఆ సత్యం అతను కూడా తెలుసు. కాబట్టి తెలుగుదేశం గెలుస్తుంది టికెట్లు తీసుకున్న వాళ్ళు పాపం చాలా ఖర్చు పెట్టుకొని టికెట్లు తీసుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ విజయనగరం రెడ్డి డబ్బు ఖర్చు పెట్టి ఆయన 10 ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాడు, ఈ వారం నుండి తగ్గింది ఆయన ఖర్చు పెట్టేది కూడా. ఖచ్చితంగా చిత్తూరు ఎమ్మెల్యే కానీ చిత్తూరు ఎంపీని కానీ అదేవిధంగా చిత్తూరులో ఉండే 7 సీట్లు ఎంపీ సెగ్మెంట్లు అన్నీ కూడా మేము గెలుస్తాము. చంద్రబాబు గెలవలేడు, గెలిపించుకోలేడు. ఇంకా ఎంతమంది చేరినా కూడా ఆయన చేరిన వాళ్ళకి కొంచెం మాకు సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి సీట్లు మరీ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇందులో ఎలాంటి డోకా ఉండదని నేను తెలియపరుచుకుంటున్నాను. ఒక్కటే మీడియాను, పత్రికా విలేకరులను నేను ప్రాధాన్యపడకుండా దయచేసి మీరు ఉన్న నిజాలు మాత్రం తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నయాగరా పెట్రోల్ పంప్ పక్కన చిత్తూరుకి 14 కిలోమీటర్ల దూరంలో ఈవినింగ్ 4 o'clock సీఎం గారి ప్రోగ్రాం సిద్ధం. మేమంతా సిద్ధం, మా ప్రజలు సిద్ధం, మా బూతులు సిద్ధం, మా బటన్లు నొక్కేదానికి జనాలు సిద్ధం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా చిత్తూరు సిద్ధం. చిత్తూరులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం, నాయకులు సిద్ధం, జనాలందరూ సిద్ధం, బూతులు సిద్ధం. బూతుల్లో ఉన్న బటన్ నొక్కేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.